సింహాసనం, పీఠం. మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకు మన హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉంటాయన్నమాట. అంటే 6 మంగళవారాలని లేదా 11 శనివారాలని ఈ విధంగా మనం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి సింహాసనం కనుక తీసుకొని ఇక్కడ ఆ ప్రత్యేకమైన దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మనం ఈ విధంగా అంటే కొలుచుకుంటూ పూజ చేస్తే మనకు ఒక మంచి ఫలితం లభిస్తుందని మన నమ్మకం అన్నమాట. సో ఇట్లాంటివి ఈ ఒక్క సైజ్ అనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అండి. చూడండి, అంటే ప్రతి ఒక్క సైజు కూడా చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి ఆ సైజు బట్టి మనం ఒక దేవతామూర్తి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం కొనుక్కొని చక్కగా పూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఎంత అందమైన బిందెలు అంటే అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు చాలా అనిపిస్తలేదు. అసలు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు, అంటే పెయింటింగ్ కానీ ఇది డిజైన్ కానీ. అయితే ఈ బిందెలు మీకు అనిపిస్తుంది కదా, అంటే మీ ఇంట్లో కనుక పెళ్లి కార్యక్రమం ఉంటే ఇలాంటి బిందెలు తీసుకెళ్ళండి. హల్దీ ఫంక్షన్కి అయితే చాలా యూజ్ అవుతా ఉంటాయి మీకు. సో అంతేకాకుండా అంటే సో ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో కూడా పూజా కార్యక్రమాలకు కూడా మనం వాడచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. అంటే ప్రతి ఒక్కటి ఈ ఒక్క డిజైన్ అనే కాదు, చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. సో ఒకసారి ఇదొకసారి కానీ మీరు గమనించి చూడండి. అంటే పెళ్లిళ్ళప్పుడు అమ్మాయికి కన్యాదానం చేసేటప్పుడు కూడా పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికని ఈ విధంగా బ్రాస్ తో చేసినటువంటి ఇటువంటి బిందెలు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అనమాట. చూడండి, అంటే ప్రతి ఒక్కటి కూడా లైక్ కలుషంకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ ధరకే అండి. సో ఇక్కడ చూడండి, ఇది మాత్రం పూర్తి బ్రాస్ అనమాట. అసలు చూడండి, అంటే మనకు సైజుకి తగ్గట్టు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ కలుషం అంటే కొబ్బరికాయ పెట్టుకొని మనం కలుషం లాగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ డిజైన్ కూడా చూడండి, చాలా చిక్కుతోని అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందంటే అసలు చాలా బాగుంది. సో ఈ విధంగా అంటే ఇదేమో పూర్తి బ్రాస్, ఇదేమో బ్రాస్ పైన ఫుల్ డిజైన్ అనమాట, అంటే విత్ కలర్స్ తోని. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు అనమాట. అంటే దేవుడి పూజ గదిలో కానివ్వండి అట్లా, లేకపోతే ఎంట్రన్స్ లో ఏదైనా ప్రత్యేకమైన రోజులు అప్పుడు కానివ్వండి, ఇది మనం షోకేస్ పీస్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఎంత అందంగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యారెట్స్ మనము ఒకసారి చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఈ స్టాండ్ అయితే చాలా బాగుంది. సో అంతేకాకుండా కొన్ని అంటే మన పుట్టినరోజులు కానివ్వండి లేదా మన లైఫ్ లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు దేవాలయాలకి మనం ఏదైనా ప్రసాదం చేసుకుని దేవుడికి సమర్పించడానికి మనం తీసుకెళ్తాం. సో అప్పుడు ఈ క్యాన్ ఇలాంటివి కూడా మనం తీసుకొని పోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నా, మన చేతులు ఉన్నటువంటి ఐటెం వల్ల మనకి కూడా స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు నమ్ముతారో లేదో ఒకసారి చూడండి. సో ఇది అంటే ఈ విధంగా అంటే నైవేద్యం ఇందులో చేసుకొని వెళ్తే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఈ బాక్స్ వల్ల మనం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండొచ్చు. సో ఇది ఒకసారి చూడండి, తలంబ్రాలు కానివ్వండి లేదా అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కానివ్వండి, ఓడి బియ్యం ఇందులో తీసుకొని పోవడం, లేకపోతే పెళ్లిళ్ళప్పుడు తలంబ్రాలు కానివ్వండి. సో ఈ విధంగా అంటే ఇటువంటి తాంబూలాలు మనం ప్రత్యేకంగా చాలా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అసలు ఇది చూడండి ఎంత చక్కగా అలంకరించి, అంటే ఇటు కమల పువ్వులు కానివ్వండి, ఈ విధంగా స్టోన్స్ కానివ్వండి, చాలా చక్కగా అలంకరించి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో ఇక్కడ చూడండి తాంబూలాలు అంటే ఏమైనా శుభకార్యాలు మనం ఇందాక అనుకున్నట్టు అమ్మాయిది ఎంగేజ్మెంట్ కానివ్వండి, లేదా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కానివ్వండి, లేదా పూజా కార్యక్రమాలు సంథింగ్ ఏదైనా సరే ఇవి మనం ముఖ్యంగా వాడుతూ ఉంటాం. పలారాలు, పండ్లు అవన్నీ పెట్టడానికి ముఖ్యంగా. ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం తమలపాకులు అన్ని పెట్టి వచ్చిన ముత్తైదువులకి మనం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క సైజు, ఇటు చిన్న సైజు ఉంది, అంతేకాకుండా పెద్ద సైజు కూడా ఉంది. డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళడానికైనా, టెంపుల్ కి కానివ్వండి, శుభకార్యాలు సంథింగ్ దేనికైనా కూడా నిజంగా అంటే ఎవ్రీ ఐటమ్ కూడా చూస్తూ ఉంటే మన వస్తువులను బట్టి కూడా మనకు ఒక రకమైన అరే మనం క్రియేటివ్ గా చేయాలి, దేవుడికి మనం ఈ విధంగా సమర్పించాలి, దేవుడికి ఈ విధంగా పూజ చేయాలన్న కొత్త ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం వచ్చేసింది, మీకు తెలిసే ఉంటది, దాదాపు వెడ్డింగ్ కార్డ్స్ కూడా మీ దగ్గరికి వచ్చేసే ఉంటాయి. సో ఇంకా మొత్తం అంటే పెళ్ళప్పుడు కూడా అంటే పెళ్లి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా అద్దెతెరలు కూడా ఈ మధ్య చాలా డిఫరెంట్ గా వాడుతున్నారు పెళ్లిలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో అంతేకాకుండా అంటే చిన్న ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇటువంటి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మహిళలకి ఎంతగానో యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అనమాట. నిజంగా చూడండి. అంతేకాదు ఇక్కడ పూజా కార్యక్రమాలప్పుడు మనం అమ్మవారిని కానివ్వండి, అమ్మ దేవతామూర్తి విగ్రహాన్ని మనం ప్రత్యేకంగా ఇట్లా కొలుచుకుంటాం కదా. సో బ్యాక్ సైడ్ ఆ కర్టన్ అనేది కూడా అంటే ఆవు దూడ విగ్రహాలు ఉన్నటువంటి కర్టన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి అనమాట. సో ప్రతి ఒక్కటి అంటే మీరు ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న నుంచి పెద్ద దాకా ఎవ్రీ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ అంతేకాదు చూడండి, జ్యువెలరీ బాక్స్ అనమాట. అప్పట్లో అంటే రాజుల కాలం అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు సో ఇప్పుడు కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు మనకి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం అమ్మవారి రూపాలు అనమాట, అమ్మవారి రూపాలు. సో ఇది పెట్టుకోవడానికి కూడా మనకి విగ్రహం లాగా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి, అంటే ప్రత్యేకంగా చిన్న పీటలు అనమాట.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవడానికైనా లేదా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి ఫోటోలు పెట్టుకొని ఇక్కడ పూలు పండ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఈ పీట కూడా. సో ఈ ఒక్క సైజ్ అని కాదు, చాలా రకాల సైజెస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. దీంట్లోనే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ టైప్స్ అసలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇది చాలా డెలికేట్ ఉందని, లేదండి మొత్తం వుడ్డే. అసలు చూసుకుంటే అంటే వెయిట్ కూడా చాలా బాగా ఆపుతుంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య ఫంక్షన్స్ అయినప్పుడు ముఖ్యంగా స్టేజ్ దగ్గర కొత్తగా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతోంది, పంతులు ఇక్కడ నిల్చొని ఉన్నాడు అనమాట. సో ఎంగేజ్మెంట్ అప్పుడు స్టేజ్ ముందు ఇది ప్రత్యేకంగా డెకరేటివ్ ఐటమ్ గా ఇది పెట్టుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా అంటే జస్ట్ ఎంగేజ్మెంట్ అనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ తెరను పట్టుకున్నారు. అసలు బొమ్మలు చూస్తుంటేనైతే ఆహా, అసలు బొమ్మల్ని చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా క్రియేటివ్ గా కూడా ఆలోచించి వీళ్ళు ఇక్కడికి ఆ ఐటమ్స్ తీసుకురావడానికి కూడా జరిగింది. ఇక్కడ చూడండి పెళ్లి కూతురు వాళ్ళ అన్నదమ్ములు మేనమామలు పెళ్లి కూతుర్ని వీళ్ళు ఈ విధంగా బుట్టలో తీసుకొస్తున్నారనమాట పెళ్లి మండపానికి. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ఏ శుభకార్యమైనా సరే ప్రతి ఒక్క ఈ విధంగా అంటే బొమ్మల కొలువులాగా బొమ్మలతో తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక చూడండి, వరలక్ష్మి వ్రతం అంటే మన మహిళలు ఎంత క్రియేటివ్ గా చేస్తున్నారంటే అలంకరణ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మహిళ కూర్చొని ఉంది. ఇక్కడ అంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంది, ముత్తైదుల కోసం ఎదురు చూస్తుంది. సో ఈ విధంగా ఐటమ్స్ కూడా మీరు తీసుకొని మీరు వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మవారి పక్కన కూడా ఇట్లా పెడితే అసలు చాలా డెకరేటివ్ గా కనిపిస్తుంది. ఆ ఐటమ్స్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మో వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే వీటి ప్రైస్ ఎంత, ఈ విధంగా నెంబర్ ఆఫ్ డౌట్స్ మీకు ఉండొచ్చు. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహేష్ గారు. చాలా మంది కూడా ఏంటంటే మేడం వర్క్ పరంగా ఓకే ఎగ్జాంపుల్ మార్క్ చూపిస్తాను. కృష్ణ చూసారా? అవును, అంటే కృష్ణ ఐడల్స్ చాలా చోట్ల దొరికిపోతాయి. కాకపోతుందంటే ఈ వర్క్ ఫినిషింగ్ ఉంది కదా, క్లారిటీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అన్ని చోట్ల దొరకదు. అది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా విగ్రహం ఉండటం వేరు, ఆ విగ్రహం అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అంటే రూపం చూడగానే చాలా ఆకట్టుకునే విధంగా ఉండటం వేరే. సో మేడం వీటిలో ఏంటంటే మీరు గమనించాలి, ఒకసారి చూడండి. అయితే ఒక వస్తువుకి మరొక వస్తువుకి పెద్ద వేరియేషన్ కనిపించదు. కాకపోతుందంటే ఆ డిజైన్ లో మార్పు చూసారా మీరు? ఇక్కడ కృష్ణ ఉంది, కృష్ణ ఉంది, కానీ వేరియేషన్ చూడండి, వర్క్ పరంగా చూడండి. అయితే చాలా వరకు ఏంటంటే మేడం ప్యూర్స్ ఎవరు కొనుక్కుంటూ ఉంటారు కదా, అయితే ప్యూర్స్ ఎవరు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే నేను అంత ఎక్కువ మొత్తంలో నేను పర్చేస్ చేయలేను, అంత బడ్జెట్ పెట్టలేను అనుకునే వాళ్ళకి ఏంటంటే అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ లో తక్కువ బడ్జెట్ అడిగే వాళ్ళకి ఏంటంటే జర్మన్ ఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అయితే మెయింటెనెన్స్ కూడా టోటలీ సేమ్ ఉంటుంది, ఎక్కడ పెద్ద తేడా అంటే ఏముండదు. అయితే వీటిలో ఏదైతే నక్షి వర్క్ ఏదైతే డిజైన్ ఉందో అది చాలా క్లారిటీ ఉంటుంది, ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మేడం దీంట్లో దగ్గర అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే పర్టికులర్ జిఎస్ మాత్రమే కాదు, జిఎస్ కానీ బౌల్స్ కానీ అలాగే కొత్త పూజ సెట్ కానీ మీరు డెకరేట్ గా పెట్టేవాలనుకుంటే కనుక బౌల్స్ కానీ చాలా రకాల నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూస్తుంటే మీరు నమ్ముతారో లేదో నేను ఇప్పుడు పూజ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. దీంట్లో చూడడానికి అందంతో పాటు మీరు ఏదైతే పూజ అంటున్నారో ఆ పూజ దగ్గర ఆకట్టుకునే అంతకంటే వేరే కూడా ఏది కూడా ఆకట్టుకోలేదు. అయితే నాకు ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఒకవేళ వెండి అంటే ప్యూర్ వెండి వస్తువు మనం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అక్కడ మనకు లభించవు. సో మీ స్టోర్ లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ సిల్వర్ కి ఈ జర్మన్ సిల్వర్ కి పెద్ద తేడా ఏంటి అసలు? ఉందండి, యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఇప్పుడున్న సీజన్ లో సిల్వర్ ప్రైస్ చాలా హెవీగా పెరిగిపోయింది. అవును, అయితే ఇప్పుడు చాలా మంది ఏంటి పబ్లిక్ ఎలా అంటే కనుక సిల్వర్ ఎంత ప్రైస్ పెరిగినా కూడా కానీ వాళ్ళ మనసులో ఆలోచన ఏంటంటే కనుక ఇంత బడ్జెట్ ని పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్ లో కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కనుక అందరూ కూడా రిచ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా పేదవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ లో అదే వర్క్ లో తక్కువ బడ్జెట్ లో దొరికే వస్తువు జర్మన్ సిల్వర్ అనమాట. సో ఈ జర్మన్ సిల్వర్ లో కూడా ఇంత మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు, దీంట్లో ఒకసారి దియ గమనించారు కదా, ఒకసారి దీపం చూడండి ఒకసారి, అలాగే ఇక్కడ దీపం చూడండి, మొత్తం కూడా జర్మన్ సిల్వరే. ఇది కూడా మళ్ళీ యాంటీ ఫినిషింగ్, మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్. మళ్ళీ అలాగే ఇక్కడ మీరు గమనించాలి, ఒక్కసారి దీపం చూడండి ఒకసారి, చాలా సింపుల్ గా ఉంది కానీ వర్క్ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందో, చాలా బాగుంది. ఇంకోటి మేడం ఇది కొంతమంది గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగుంటుందండి. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరికన్నా ఫంక్షన్ కి వెళ్తున్నారు అనుకోండి, గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు మరొక చిన్న మోడల్ డిజైన్ ఒక్కసారి చూడండి ఒకసారి, పైన ఫ్లవర్ డిజైన్ కానీ లోటస్ డిజైన్ కానీ ఎంత బాగా వచ్చిందో. దీంట్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, బిడ్డలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా దీపం పర్పస్ చాలా అందంగా ఉంటుంది. ఒక్కవేళ దీంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే
ఏదైనా పర్పస్ వల్ల ఇది ఒకవేళ మీరు అగరబత్తి పెట్టుకోవాలనుకుందాం అనుకోండి, ఇక్కడ దీపావళి పెట్టుకోకుండా ఇక్కడ అగరబత్తి కూడా పెట్టుకోవచ్చు. నిజంగా పూజ రూమ్ లో ఇక్కడ అగరబత్తి పెట్టుకోవడం కానీ దీపం పెట్టుకో ఎంత అందంగా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. తీసుకెళ్లి మనం పూజ రూమ్ లో పెట్టుకున్నా చాలండి, అసలు చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. అవునవును. అయితే నాకు ఇక్కడ చూసిన తర్వాత ఇది అనిపిస్తుందండి, అంటే మొత్తం అష్టలక్ష్ములు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ఇంత సైజ్ ఉంది, ఒకవేళ మేము మాకు ఇంత పెద్దది వద్దు, ఇంత చిన్నది కావాలి, లేదా ఇంకా పెద్ద సైజ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. అంటే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా మేడం చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే చాలా మంది కూడా ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మేడం చేతిలో ఉన్నది ఇది కావచ్చు, అంటే ఇక్కడ తులసి పాటు కావచ్చు, లేదంటే మేడం ఇక్కడ చెమ్ము ఉంది కదా, ఇది చూడండి ఒకసారి, ఇవి కావచ్చు. మీరు చూస్తున్నారు కదా, కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే ఇలా స్క్వేర్ ఫినిషింగ్ కాకుండా హెక్సాగోన్ షేప్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు స్క్వేర్ ఫినిషింగ్ అయితే కనుక కేవలం 4 సైడ్స్ మాత్రమే వచ్చాయి కదా, దీంట్లో అష్టలక్ష్మి రాదు. మరి కొంతమంది ఏంటంటే మొత్తం అష్టలక్ష్మి ఉండాలంటారు. అష్టలక్ష్మి ఉండాలంటే 8 కార్నర్స్ ఉండాలి. మరొక విషయం ఏంటంటే కనుక నాకు పెద్ద సైజ్ కావాలంటారు, మరి కొంతమంది చిన్న సైజే కావాలంటారు. సో వీటిలో కస్టమైజ్ ఆప్షన్ ఉంది. మరొక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఇక్కడ మీరు చెంబు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న సైజు కలెక్షన్ పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఈ సైజు రిటర్న్ గిఫ్ట్ కోసం అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే దీంట్లో దశావతారం కూడా అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలాగే అష్టలక్ష్మి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకోటి షేప్ ఇలా కాదు, కొంచెం షేప్ నాకు డిఫరెంట్ షేప్ కావాలని అడిగే వాళ్ళు. సో నా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏదైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి వ్యూవర్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నక్షి వర్క్ సంబంధించి ఏదైనా సరే మీరు కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. సరే ఇక్కడ చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చూసిన తర్వాత నా మైండ్ అంతా నిజంగా ఇక్కడికే పోయింది. దశావతారాలు ఉన్నాయి, ఇటువంటి కలశాన్ని అయితే నేను ఇంతవరకు అసలు చూడలేదు. చాలా తక్కువ అండి. అయితే ఏంటంటే కస్టమర్స్ ఎలా అంటే కనుక వాళ్ళు ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళకి ఏంటంటే చాలా రకరకాలు కావాలని చెప్పి అడుగుతాడు. వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మనం రీచ్ కావాలంటే కనుక చేంజెస్ చేయాల్సిందే. ఇక్కడ మీరు దశావతారం చూస్తున్నారు, అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే దశావతారంలో ప్రతి రూపం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. చాలా క్లారిటీ. మీరు అష్టలక్ష్మి కూడా తెప్పించే చూడండి ఒకసారి. అంటే వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే షేప్ లో అష్టలక్ష్మి కావాలనుకునే వాళ్ళకి చూడండి అసలు అష్టలక్ష్మి. ఇంకోటి అష్టలక్ష్మిలో కూడా 8 రూపాయలు కదా మేడం, ప్రతి రూపం కూడా మీకు పర్ఫెక్ట్ కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో వీటిలోనే కేవలం ఇలా చెంపు మాత్రమే కాకుండా ఇలా బౌల్ షేప్స్ లో కూడా ఉన్నాయి. ఈ బౌల్స్ లో కూడా మీరు గమనించాలి. ఇలా హ్యాండిల్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే హ్యాండిల్ టైప్ లో కూడా ఉన్నాయి. ఒకవేళ హ్యాండిల్ లేకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే అష్టలక్ష్మిలోనే మరొక వెరైటీ చూడండి ఒకసారి. అంటే డిఫరెంట్ గా ఉండవు, అంటే ఒక దానికి మరొక దానికి పొంత అనేది ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా డిఫరెంట్ ప్లాన్ చేసాము. దీంట్లో ఒక అష్టలక్ష్మి లేకుండా నక్షి వరకు చూడండి ఒకసారి. అంటే ఎలిఫెంట్ తో విత్ స్టాండ్ అనమాట, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవి మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు మీరు, అంటే ఒకటే పర్పస్ ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఉర్లీ టైప్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే ప్రసాదం కోసం వాడుతూ ఉంటారు. సో వివర్స్ ఇప్పుడు నేను చూపించే కొన్నిట్లో ఏదైతే మీరు గమనిస్తూ ఉన్నారో ఇది అన్ని పర్పస్ కి ఉపయోగపడే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. మరొకటి ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక ఇందాక మేడం అడిగినట్టు కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్నిట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎటువంటి వర్క్ ఉంటాయండి. అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి మీ స్టోర్ కి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది, సో ఆన్లైన్ డెలివరీ కానివ్వండి ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. చాలా మంచి ప్రశ్న వేస్తారు. ఎందుకంటే కనుక చాలా మందికి ఇది డౌట్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ వస్తుంది ఏంటంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా లేదా అనేది. సో వివర్స్ ఇప్పుడు ఈ ఛానల్ తరఫున నేను మీకు చెప్పేది ఏంటంటే ఆన్లైన్ కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరికి కూడా ఒక విషయం ఏంటంటే మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు టైమింగ్స్ అండి. ఈ టైమింగ్ లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారో అది పర్సనల్ నెంబర్ కాదు. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, స్టోర్ నెంబర్ ఏనండి. స్టోర్ నెంబర్ అంటే స్టోర్ పేరు సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ టైంలో మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మా స్టాఫ్ అవైలబుల్ గా ఉంటారు. ప్రతి వెరైటీ కూడా అంటే యాంటికే కావదండి, మా స్టోర్ సంబంధించి వెడ్డింగ్ ఐటమ్స్ కానీ పూజ ఐటమ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క ఐటమ్ వీడియో కాల్ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వరకు ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కొరియర్ చార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుందండి. అది నేను ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, లేదంటే కనుక కొరియర్ ద్వారా కావచ్చు, నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఆ కొరియర్ చార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. అయితే మేడం దీంట్లో నా దగ్గర పూజ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా అన్ని ఉన్నాయి కదా. సో యాంటిక్ ఫినిషింగ్ లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో అంటే రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు కేవలం ఒక దాని మాత్రం కాకుండా అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరొక సెక్షన్ చూపిస్తాను. సరే ఇక్కడ చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అంటే అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, బుజ్జిగా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ దేవతామూర్తి విగ్రహం కూడా ఎంత క్యూట్ అనిపిస్తుంది. అంటే రిటర్న్ గిఫ్ట్సా లేకపోతే అంటే ఏ విధంగా అంటే ఇదైతే నాకు పూర్తి బ్రాస్ లాగా అనిపిస్తుంది. పూర్తి బ్రాస్ అంటే దీంట్లో కూడా బ్రాస్ ఉంది, అలాగే దీంట్లో జర్మన్ సిల్వర్ కూడా ఉంది, దీంట్లో పాలిరెసిన్ కూడా ఉందండి. ఓకే,
సో మేడం ఇప్పుడు మీరు చూసారు కదా, వీటిలో ఇందాక ఏ విధంగా కస్టమర్స్ నిజంగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో మీరు కూడా ఆ విధంగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంతేనా? నిజం. ఎందుకంటే మీరు చూసారు కదా, మేడం చెప్పింది నిజమే. ఎందుకంటే కనుక ఇది చూడడానికి బ్రాస్ లా ఉంది. మరికొంతమంది ఏంటంటే కనుక ఇది బ్రాస్ అని అంటారు, మరికొంతమంది మెటల్ అని కూడా అంటూ ఉంటారు. వాస్తవంగా అయితే కనుక ఇది పాలిరైజన్. అంటే మేడం పాలిరైజన్ అంటే మార్బుల్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేస్తారన్నమాట. అయితే దీంట్లోనే నా దగ్గర కొన్ని మెటల్ ఐటమ్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జింక్ మెటల్ అంటారు. అయితే ఇప్పుడు పాలిరైజన్ ఎలాగనో అలా జింక్ మెటల్ కూడా ఉంది. సో ప్రెసెంట్ వ్యూవర్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవంతా కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి అనమాట. సో దీంట్లో కొన్ని మెటల్ ఐటమ్స్ ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే కనుక జింక్ మెటల్ ఉన్నాయి, మరికొన్ని ఈ విధంగా ఉన్నాయి. అయితే మీరు చూస్తున్నారు కదా, వీటితో పాటు కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్, వీటితో పాటు మరొకటి మీనాకరీ డిజైన్ కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఈ మీనాకరీ డిజైన్స్ లో కూడా యాక్చువల్ గా ఇది టిఫిన్ బాక్స్ మోడల్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా దగ్గర సైజెస్ ఉన్నాయి మేడం. అయితే దీంతో పాటు నా దగ్గర మీనాకరీలోనే వెడ్డింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే కనుక చిన్న సేపు ప్లేట్ మోడల్ అంటే పూజా పర్పస్ కూడా ఉన్నాయి అనమాట. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన డిజైన్స్ అనమాట. ఇవి చాలా బాగుంది. మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో కానివ్వండి, రాజులు రాణుల కాలం నాటివి కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, కరెక్ట్. మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు వీటితో పాటు ఇందాక నేను మీకు చెప్పాను కదా వెడ్డింగ్ ఐటమ్స్ అని చెప్పేసి, ఆ వెడ్డింగ్ ఐటమ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారని చెప్పి అవి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. అయితే ఇప్పుడు ఈ మీనాకరీ డిజైన్ సంబంధించిన మాత్రమే కాకుండా ఇక్కడ మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ చూస్తున్నారు కదా, దీంట్లో మ్యాక్సిమం కూడా కస్టమర్స్ క్వాంటిటీ అడుగుతూ ఉంటారు. సో నా దగ్గర క్వాంటిటీ కూడా మెన్షన్ చేసి పెట్టాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సార్, ఒక నిమిషం, నాకు ఇప్పుడు ఇది ఇన్ని రంగులతోనే ఇంత చక్కగా అంటే దీన్ని డిజైన్ చేశారు కదా, అంటే నిజంగా అంటే చూడడానికి చాలా ఎక్కువ కాస్ట్ ఏమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని మీరు రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే మనకు మన ఆర్థిక స్తోమతను బట్టి మనం రిటర్న్ గిఫ్ట్ కి మనం ప్లాన్ చేసుకుంటాం. సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. వాషింగ్ కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది మనకి. అంటే ఏంటి సార్ అసలు దీని? అయితే మేడం యాక్చువల్ గా వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ చెప్పాలంటే ఇందాక నుంచి మేడం అడిగే ప్రశ్నలు చాలా కొత్తగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వ్యూవర్స్ మీరు అడగాల్సిన ప్రశ్నలు దాదాపు మాక్సిమం అన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. రీజన్ ఏంటంటే కనుక ప్రతి కస్టమర్ కి ఉండే డౌట్స్ ఏవి. బట్ ఏంటంటే ఒకటి నేను ఇప్పుడు మేడం అడిగారు కాబట్టి మీ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, యాక్చువల్ ఈ డిజైన్ మనం మీనాకరీ అంటారు. యాక్చువల్ గా మీరు నా కంపెనీ పేరు చూడొచ్చు, మా షాప్ పేరు మీరు చూడొచ్చు, శ్రీ లలిత్ మెటల్స్ అని చెప్పి ఉంటుంది. దాని కింద క్యాప్షన్ చూసారా, ప్రమోటింగ్ ఇండియన్ ఆర్ట్. అంటే మేడం చాలా వరకు ఏంటంటే మేడం అదర్ కంట్రీలో ఏవైతే ప్రిపేర్ అవుతున్నాయో, ప్రొడక్ట్ ప్రిపేర్ అవుతున్నాయో అవన్నీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం సేల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కు చాలా మంది అవి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. అయితే వేరే కంట్రీ నుంచి మన దగ్గర ఇంపోర్ట్ చేస్తున్న వస్తువులు పర్చేస్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అవతల వాళ్ళు బాగుపడుతున్నారు, మన దగ్గర ఎవరు కొనట్లేదు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్, మన ఇండియన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అడ్వర్టైజ్ చేయాలి, అది కస్టమర్ అందరి దగ్గరికి చేరాలి, మన యొక్క సంప్రదాయం అందరికి తెలవాల ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసాము ఈ మీనాకరీ డిజైన్ అనేది. సో దీంట్లో పర్టికులర్ మీనాకరీని మాత్రమే కాకుండా జర్మన్స్ అయినా సరే, లేదంటే సిల్వర్ కోటెడ్ అయినా సరే, లేదంటే మెటల్ ఐటమ్స్ అయినా సరే మ్యాక్సిమం కూడా మన దగ్గర ప్రిపేర్ చేస్తున్నాం. సో ఏంటంటే మేడం దీంట్లో మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మీనాకరీ డిజైన్ చేసేది పెద్ద పెద్ద రాజులేం కాదండి, చాలా పేదవారండి, నిజంగా చాలా పేదవాళ్ళు. అవును. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో వీళ్ళందరూ మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే చాలా నిరుపేదలండి. సో ఇది మీరు పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళని పోషిస్తున్నారు. సో చాలా పేదవారు. సో మీ వల్ల మీరు ఏదైతే పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గర కొంటున్నారు, నా దగ్గర కొన్నప్పుడు నేను మీకు సేల్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, నేను ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ నేను వర్క్ ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా మీకు తెలియకుండా మీ వల్ల వాళ్ళ కుటుంబం పోషించబడుతుంది. సో అందుకని ట్రై చేయండి. మా షాప్ తరపున అలాగే చాలా తరపున మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన, మన ఇండియాకి సంబంధించిన కల్చర్ సంబంధించిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే పర్టికులర్ ఇవి మాత్రమే కాదండి, మరి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అది మీరు పర్చేస్ చేయడం ద్వారా ఇండియా కూడా లాభపడుతుంది. మరొక విషయం ఏంటంటే కనుక మీరు కూడా మరొక పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. ఇంకోటి మన సాంప్రదాయం చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి కూడా, లేదంటే దేశాల వారికి కూడా తెలియజేసినట్టు అవుతుందండి. మీరు అన్నట్టు నిజంగా అంటే వాళ్ళకి ఒక జీవనోపాధి దొరుకుతుంది, ప్లస్ వాళ్ళ మన కల్చర్ ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కరెక్ట్ అండి. సరే, ఒక్కసారి నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు శ్రావణం మొత్తం పెళ్లిళ్ళ సీజన్, రిటర్న్ గిఫ్ట్స్ చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేది కంపల్సరీ, అది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ ఈ చిన్న చిన్న బుజ్జి ఐటమ్స్ కొనాలని వాళ్ళకి కూడా ఉంటుంది. ఏదైనా ఆఫర్ ఏమైనా ఉందా? ఉందండి. అయితే ఈ వరలక్ష్మి సీజన్ సంబంధించి మీరు అందరూ చూస్తున్నారు కదా, సో దాదాపు అన్ని ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను రీజనబుల్ గా పెడుతున్నాను. మరొక విషయం ఏంటంటే గనక చాలా మంది ఇప్పుడు మేడం చెప్పినట్టు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు,
సో వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళు ఏంటంటే కనుక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కానుక ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటారు. సో మీ అందరి కోసం ఒక చిన్న కానుక అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి. మేడం ఇంకొకటి ఏంటంటే ఈ గోదానం చేయడం కూడా మంచిదని చెప్పి అంటూ ఉంటారండి, చాలా మంచిది అంటారు. సో మీ అందరి కోసం కేవలం 49 రూపీస్ మాత్రమే, 49 రూపీస్ మాత్రమే ఈ పీస్ దొరుకుతుంది మీకు. విత్ కవర్ ప్యాకింగ్ వస్తుంది, విత్ బాక్స్ పీస్ కూడా వస్తుందండి. సో మీ అందరికి సంబంధించి నా దగ్గర క్వాంటిటీ కూడా రెడీ చేసి పెట్టారు. మీరు ఆన్ ది స్పాట్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి. సో మాక్సిమం కూడా మేడం పర్టికులర్ ఒకటే మాత్రమే కాకుండా మరికొన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేయించండి. కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసినా మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. సింహాసనం పీఠం మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకు మన హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉంటాయి అన్నమాట. అంటే 6 మంగళవారాలని లేదా 11 శనివారాలని ఈ విధంగా మనం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి సింహాసనం కనుక తీసుకొని ఇక్కడ ఆ ప్రత్యేకమైన దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మనం ఈ విధంగా అంటే కొలుచుకుంటూ పూజ చేస్తే మనకు ఒక మంచి ఫలితం లభిస్తుందని మనం నమ్మకం అన్నమాట. సో ఇట్లాంటివి ఈ ఒక్క సైజేనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అండి. చూడండి, అంటే ప్రతి ఒక్క సైజు కూడా చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి ఆ సైజు బట్టి మనం ఒక దేవతామూర్తి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం కొనుక్కొని చక్కగా పూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి ఎంత అందమైన బిందెలు అంటే అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు చాలా అనిపిస్తలేదు. అసలు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు, అంటే పెయింటింగ్ కానీ ఇది డిజైన్ కానీ. అయితే ఈ బిందెలు మీకు అనిపిస్తుంది కదా, అంటే మీ ఇంట్లో కనుక పెళ్లి కార్యక్రమం ఉంటే ఇలాంటి బిందెలు తీసుకెళ్ళండి. హల్దీ ఫంక్షన్ కి అయితే చాలా యూజ్ అవుతా ఉంటాయి మీకు. సో అంతేకాకుండా అంటే సో ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లో కూడా పూజా కార్యక్రమాలకు కూడా మనం వాడచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో, అంటే ప్రతి ఒక్కటి ఈ ఒక్క డిజైన్ అనే కాదు, చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి కానీ మీరు గమనించి చూడండి. అంటే పెళ్లిళ్ళప్పుడు అమ్మాయికి కన్యాదానం చేసేటప్పుడు కూడా పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికని ఈ విధంగా బ్రాస్ తో చేసినటువంటి ఇటువంటి బిందెలు కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అనమాట. చూడండి, అంటే ప్రతి ఒక్కటి కూడా లైక్ కలుషంకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ దొరికాయండి. సో ఇక్కడ చూడండి, ఇది మాత్రం పూర్తి బ్రాస్ అనమాట. అసలు చూడండి, అంటే మనకు సైజుకి తగ్గట్టు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ కలుషం అంటే కొబ్బరికాయ పెట్టుకొని మనం కలుషం లాగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ డిజైన్ కూడా చూడండి, చాలా చిక్కుతోని అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే అసలు చాలా బాగుంది. సో ఈ విధంగా అంటే ఇదేమో పూర్తి బ్రాస్, ఇదేమో బ్రాస్ పైన ఫుల్ డిజైన్ అనమాట, అంటే విత్ కలర్స్ తోని. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు అనమాట. అంటే దేవుడి పూజ గదిలో కానివ్వండి అట్లా, లేకపోతే ఎంట్రన్స్ లో ఏదైనా ప్రత్యేకమైన రోజులు అప్పుడు కానివ్వండి, ఇది మనం షోకేస్ పీస్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఎంత అందంగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యారెట్స్ మనము ఒకసారి చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఈ స్టాండ్ అయితే చాలా చాలా బాగుంది. సో అంతేకాకుండా కొన్ని అంటే మన పుట్టినరోజులు కానివ్వండి లేదా మన లైఫ్ లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు దేవాలయాలకి మనం ఏదైనా ప్రసాదం చేసుకుని దేవుడికి సమర్పించడానికి మనం తీసుకెళ్తాం. సో అప్పుడు ఈ క్యాన్ ఇలాంటివి కూడా మనం తీసుకొని పోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నా, మన చేతులు ఉన్నటువంటి ఐటమ్ వల్ల మనకి కూడా స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు నమ్ముతారో లేదో ఒకసారి చూడండి. సో ఇది అంటే ఈ విధంగా అంటే నైవేద్యం ఇందులో చేసుకొని వెళ్తే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఈ బాక్స్ వల్ల మనం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండొచ్చు. సో ఇది ఒకసారి చూడండి, తలంబ్రాలు కానివ్వండి లేదా అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కానివ్వండి, ఓడి బియ్యం ఇందులో తీసుకొని పోవడం, లేకపోతే పెళ్లిళ్ళప్పుడు తలంబ్రాలు కానివ్వండి. సో ఈ విధంగా అంటే ఇటువంటి తాంబూలాలు మనం ప్రత్యేకంగా చాలా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అసలు ఇది చూడండి ఎంత చక్కగా అలంకరించి, అంటే ఇటు కమల పువ్వులు కానివ్వండి, ఈ విధంగా స్టోన్స్ కానివ్వండి చాలా చక్కగా అలంకరించి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో ఇక్కడ చూడండి తాంబూలాలు, అంటే ఏమైనా శుభకార్యాలు మనం ఇందాక అనుకున్నట్టు అమ్మాయిది ఎంగేజ్మెంట్ కానివ్వండి లేదా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కానివ్వండి లేదా పూజా కార్యక్రమాలు సంథింగ్ ఏదైనా సరే ఇవి మనం ముఖ్యంగా వాడుతూ ఉంటాం. పలారాలు పండ్లు అవన్నీ పెట్టడానికి ముఖ్యంగా. ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం తమలపాకులు అన్ని పెట్టి వచ్చిన ముత్తైదువులకి మనం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క సైజు, ఇటు చిన్న సైజు ఉంది, అంతేకాకుండా పెద్ద సైజు కూడా ఉంది. డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళడానికైనా, టెంపుల్ కి కానివ్వండి, శుభకార్యాలు సంథింగ్ దేనికైనా కూడా నిజంగా అంటే ఎవ్రీ ఐటమ్ కూడా చూస్తూ ఉంటే మన వస్తువులను బట్టి కూడా మనకు ఒక రకమైన అరే మనం క్రియేటివ్ గా చేయాలి, దేవుడికి మనం ఈ విధంగా సమర్పించాలి, దేవుడికి ఈ విధంగా పూజ చేయాలన్న కొత్త ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం వచ్చేసింది,
మీకు తెలిసే ఉంటది, దాదాపు వెడ్డింగ్ కార్డ్స్ కూడా మీ దగ్గరికి వచ్చేసే ఉంటాయి. సో ఇంకా మొత్తం అంటే పెళ్ళప్పుడు కూడా అంటే పెళ్లి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా అద్దె తెరలు కూడా ఈ మధ్య చాలా డిఫరెంట్ గా వాడుతున్నారు పెళ్లిలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో అంతేకాకుండా అంటే చిన్న చిన్న ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇటువంటి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మహిళలకి ఎంతగానో యూజ్ అవుతా ఉంటాయి. సో ఈ విధంగా ఎవ్రీ ఐటమ్ అనమాట, నిజంగా చూడండి. అంతేకాదు ఇక్కడ పూజా కార్యక్రమాలప్పుడు మనం అమ్మవారిని కానివ్వండి, అమ్మ దేవతామూర్తి విగ్రహాన్ని మనం ప్రత్యేకంగా ఇట్లా కొలుచుకుంటాం కదా. సో బ్యాక్ సైడ్ ఆ కర్టన్ అనేది కూడా అంటే ఆవు దూడ విగ్రహాలు ఉన్నటువంటి కర్టన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి అనమాట. సో ప్రతి ఒక్కటండి మీరు ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న నుంచి పెద్ద దాకా ఎవ్రీ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ అంతేకాదు ఇది చూడండి, జ్యువెలరీ బాక్స్ అనమాట. అప్పట్లో అంటే రాజుల కాలం అప్పుడు వాడేవాళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడు కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు మనకి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం అమ్మవారి రూపాలు అనమాట, అమ్మవారి రూపాలు. సో ఇది పెట్టుకోవడానికి కూడా మనకి విగ్రహం లాగా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూడండి అంటే ప్రత్యేకంగా చిన్న పీటలు అనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవడానికైనా లేదా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి ఫోటోలు పెట్టుకొని ఇక్కడ పూలు పండ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఈ పీట కూడా. సో ఈ ఒక్క సైజ్ అని కాదు, చాలా రకాల సైజెస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. దీంట్లోనే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ టైప్స్ అసలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇది చాలా డెలికేట్ ఉందని, లేదండి మొత్తం వుడ్డే. అసలు చూసుకుంటే అంటే వెయిట్ కూడా చాలా బాగా ఆపుతుంది. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య ఫంక్షన్స్ అయినప్పుడు ముఖ్యంగా స్టేజ్ దగ్గర కొత్తగా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతోంది, పంతులు ఇక్కడ నిల్చొని ఉన్నాడు అనమాట. సో ఎంగేజ్మెంట్ అప్పుడు స్టేజ్ ముందు ఇది ప్రత్యేకంగా డెకరేటివ్ ఐటమ్ గా ఇది పెట్టుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా అంటే జస్ట్ ఎంగేజ్మెంట్ అనే కాదు, చాలా రకాల ఐటమ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ తెరను పట్టుకున్నారు. అసలు బొమ్మలు చూస్తుంటేనైతే ఆహా, అసలు బొమ్మలు చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా క్రియేటివ్ గా కూడా ఆలోచించి వీళ్ళు ఇక్కడికి ఆ ఐటమ్స్ ని తీసుకురావడానికి కూడా జరిగింది. ఇక్కడ చూడండి పెళ్లి కూతురు వాళ్ళ అన్నదమ్ములు మేనమామలు పెళ్లి కూతుర్ని వీళ్ళు ఈ విధంగా బుట్టలో తీసుకొస్తున్నారనమాట పెళ్లి మండపానికి. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ఏ శుభకార్యమైనా సరే ప్రతి ఒక్క ఈ విధంగా అంటే బొమ్మల కొలువులాగా బొమ్మలతో తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక చూడండి వరలక్ష్మి వ్రతం అంటే మన మహిళలు ఎంత క్రియేటివ్ గా చేస్తున్నారంటే అలంకరణ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మహిళ కూర్చొని ఉంది. ఇక్కడ అంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంది, ముత్తైదుల కోసం ఎదురు చూస్తుంది. సో ఈ విధంగా ఐటమ్స్ కూడా మీరు తీసుకొని మీరు వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మవారి పక్కన కూడా ఇట్లా పెడితే అసలు చాలా డెకరేటివ్ గా కనిపిస్తుంది. ఆ ఐటమ్స్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మో వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే వీటి ప్రైస్ ఎంత, ఈ విధంగా నెంబర్ ఆఫ్ డౌట్స్ మీకు ఉండొచ్చు. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహేష్ గారు. చాలా మంది కూడా ఏంటంటే మేడం వర్క్ పరంగా ఎగ్జాంపుల్ మార్క్ చూపిస్తానండి. కృష్ణ చూసారా, అంటే కృష్ణ ఐడల్స్ చాలా చోట్ల దొరికిపోతాయి. కాకపోతుందంటే ఈ వర్క్ ఫినిషింగ్ ఉంది కదా, క్లారిటీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది అన్ని చోట్ల దొరకదు. అది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా విగ్రహం ఉండటం వేరు, ఆ విగ్రహం అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అంటే రూపం చూడగానే చాలా ఆకట్టుకునే విధంగా ఉండటం వేరే. సో మేడం వీటిలో ఏంటంటే మీరు గమనించాలి, ఒకసారి చూడండి, అయితే ఒక వస్తువుకి మరొక వస్తువుకి పెద్ద వేరియేషన్ కనిపించదు. కాకపోతే ఏంటంటే ఆ డిజైన్ లో మార్పు చూసారా మీరు, కృష్ణ ఉంది కానీ వేరియేషన్ చూడండి, వర్క్ పరంగా చూడండి. అయితే చాలా వరకు ఏంటంటే మేడం ప్యూర్స్ ఎవరు కొనుక్కుంటూ ఉంటారు కదా, అయితే ప్యూర్స్ ఎవరు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే నేను అంత ఎక్కువ మొత్తంలో నేను పర్చేస్ చేయలేను, అంత బడ్జెట్ పెట్టలేను అనుకునే వాళ్ళకి ఏంటంటే అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ లో తక్కువ బడ్జెట్ లో అడిగే వాళ్ళకి ఏంటంటే జర్మన్ ఫ్లోర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అయితే మెయింటెనెన్స్ కూడా టోటలీ సేమ్ ఉంటుంది, ఎక్కడ పెద్ద తేడా అంటే ఏమి ఉండదు. అయితే వీటిలో ఏదైతే నక్షి వర్క్ ఏదైతే డిజైన్ ఉందో అది చాలా క్లారిటీ ఉంటుంది, ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మేడం దీంట్లో దగ్గర అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. పర్టికులర్ డిఎస్ మాత్రమే కాదు, డిఎస్ కానీ బౌల్స్ కానీ కొత్త పూజ సెట్ కానీ డెకరేట్ గా పెట్టేవాలనుకుంటే కనుక బౌల్స్ కానీ చాలా రకాల చాలా అండి. అసలు అంటే ఐటమ్స్ చూస్తుంటే మీరు నమ్ముతారో లేదో నేను ఇప్పుడు పూజ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. దీంట్లో చూడడానికి అందంతో పాటు మీరు ఏదైతే పూజ అంటున్నారో ఆ పూజ దగ్గర ఆకట్టుకునే అంతకంటే వేరే కూడా ఏది కూడా ఆకట్టుకోలేదు. అయితే నాకు ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఒకవేళ వెండి అంటే ప్యూర్ వెండి వస్తువు మనం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అక్కడ మనకు లభించవు. సో మీ స్టోర్ లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ సిల్వర్ కి ఈ జర్మన్ సిల్వర్ కి పెద్ద తేడా ఏంటి అసలు? ఉందండి. యాక్చువల్ గా ఏం చెప్పాలంటే ఇప్పుడున్న సీజన్ లో సిల్వర్ ప్రైస్ చాలా హెవీగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఎలా అంటే కనుక సిల్వర్ ఎంత ప్రైస్ పెరిగినా కూడా కానీ వాళ్ళ మనసులో ఆలోచన ఏంటంటే కనుక ఇంత బడ్జెట్ ని పెట్టాల్సిన
పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్ లో కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటూ వాళ్ళ ఉంటారు. స్తోమతను సో బట్టి. వాళ్ళకి ఏంటంటే కనుక అందరూ కూడా రిచ్ పర్సన్స్ ఉంటారు, అవును. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా పేదవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా అదే టైప్ ఆఫ్ ఫినిషింగ్ లో అదే వర్క్ లో తక్కువ బడ్జెట్ లో దొరికే వస్తువు జర్మన్ సిల్వర్ అనమాట. Yes, yes, yes. సో ఈ జర్మన్ సిల్వర్ లో కూడా ఇంత మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు, దీంట్లో ఒకసారి దీపం గమనించారు కదా, ఒకసారి దీపం చూడండి ఒకసారి, అలాగే ఇక్కడ దీపం చూడండి, మొత్తం కూడా జర్మన్ సిల్వరే. ఇది కూడా మళ్ళీ యాంటీ ఫినిషింగ్, మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్. Yes. మళ్ళీ అలాగే ఇక్కడ మీరు గమనించాలి, ఒక్కసారి దీపం చూడండి ఒకసారి, చాలా సింపుల్ గా ఉంది కానీ వర్క్ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందో, చాలా బాగుంది. ఇంకోటి మేడం, ఇది కొంతమంది గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగుంటుందండి. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరికన్నా ఫంక్షన్ కి వెళ్తున్నారు అనుకోండి, గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు మరొక చిన్న మోడల్ డిజైన్ ఒక్కసారి చూడండి ఒకసారి, పైన ఫ్లవర్ డిజైన్ కానీ లోటస్ డిజైన్ కానీ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పెట్టుకోవచ్చు, బిడ్డలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా దీపం పర్పస్ చాలా అందంగా ఉంటుంది. ఒక్కవేళ దీంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే, ఏదన్నా పర్పస్ వల్ల ఇది ఒకవేళ మీరు అగరబత్తి పెట్టుకోవాలనుకుందాం అనుకోండి, ఇక్కడ దీపావళి పెట్టుకోకుండా ఇక్కడ అగరబత్తి కూడా పెట్టుకోవచ్చు. నిజంగా పూజ రూమ్ లో ఇక్కడ అగరబత్తి పెట్టుకోవడం కానీ దీపం పెట్టుకో ఎంత అందంగా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. తీసుకెళ్లి మనం పూజ రూమ్ లో పెట్టుకున్నా చాలండి, అసలు చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. అవునవును. అయితే నాకు ఇక్కడ చూసిన తర్వాత ఇది అనిపిస్తుందండి, అంటే మొత్తం అష్టలక్ష్ములు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ఇంత సైజ్ ఉంది, ఒకవేళ మేము ఇంత మాకు ఇంత పెద్దది వద్దు, ఇంత చిన్నది కావాలి, లేదా ఇంకా పెద్ద సైజ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. అంటే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా మేడం చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే చాలా మంది కూడా ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మేడం చేతిలో ఉన్నది ఇది కావచ్చు, ఇలాంటి ఇక్కడ తులసి పాటు కావచ్చు, లేదంటే మేడం ఇక్కడ చెమ్ము ఉంది కదా, ఇది చూడండి ఒకసారి, ఇవి కావచ్చు. మీరు చూస్తున్నారు కదా, కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే ఇలా స్క్వేర్ ఫినిషింగ్ కాకుండా హెక్సాగోన్ షేప్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు స్క్వేర్ ఫినిషింగ్ అయితే కనుక కేవలం 4 సైడ్స్ మాత్రమే వచ్చాయి కదా, దీంట్లో అష్టలక్ష్మి రాదు. మరి కొంతమంది ఏంటంటే మొత్తం అష్టలక్ష్మి ఉండాలంటారు. అష్టలక్ష్మి ఉండాలంటే 8 కార్నర్స్ ఉండాలి. మరొక విషయం ఏంటంటే కనుక నాకు పెద్ద సైజ్ కావాలంటారు, మరి కొంతమంది చిన్న సైజే కావాలంటారు. సో వీటిలో కస్టమైజ్ ఆప్షన్ ఉంది. మరొక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఇక్కడ మీరు చెంబు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న సైజు కలెక్షన్ పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఈ సైజు రిటర్న్ గిఫ్ట్ కోసం అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే దీంట్లో దశావతారం కూడా అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అలాగే అష్టలక్ష్మి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకోటి షేప్ ఇలా కాదు, కొంచెం షేప్ నాకు డిఫరెంట్ షేప్ కావాలని అడిగే వాళ్ళు. సో నా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏదైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి వ్యూవర్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్షి వర్క్ సంబంధించి ఏదైనా సరే మీరు కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఇక్కడ చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చూసిన తర్వాత నా మైండ్ అంతా నిజంగా ఇక్కడికే పోయింది. దశావతారాలు ఉన్నాయి, ఇటువంటి కలశాన్ని అయితే నేను ఇంతవరకు అసలు చూడలేదు. చాలా తక్కువ అండి. అయితే ఏంటంటే కస్టమర్స్ ఎలా అంటే కనుక, వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా, వాళ్ళకి ఏంటంటే చాలా రకరకాలు కావాలని చెప్పి అడుగుతాడు. వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మనం రీచ్ కావాలంటే కనుక చేంజెస్ చేయాల్సిందే. ఇక్కడ మీరు దశావతారం చూస్తున్నారు, అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, దశావతారంలో ప్రతి రూపం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. చాలా క్లారిటీ. మీరు అష్టలక్ష్మి కూడా తెప్పించే చూడండి ఒకసారి. అంటే వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే షేప్ లో అష్టలక్ష్మి కావాలనుకునే వాళ్ళకి చూడండి అసలు అష్టలక్ష్మి. ఇంకోటి అష్టలక్ష్మిలో కూడా 8 రూపాయలు కదా మేడం, ప్రతి రూపం కూడా మీకు పర్ఫెక్ట్ కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో వీటిలోనే కేవలం ఇలా చెంబు మాత్రమే కాకుండా ఇలా బౌల్ షేప్స్ లో కూడా ఉన్నాయి. ఈ బౌల్స్ లో కూడా మీరు గమనించాలి, ఇలా హ్యాండిల్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే హ్యాండిల్ టైప్ లో కూడా ఉన్నాయి. ఒకవేళ హ్యాండిల్ లేకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే అష్టలక్ష్మిలోనే మరొక వెరైటీ చూడండి ఒకసారి. అంటే డిఫరెంట్ కౌంట్, అంటే ఒక దానికి మరొక దానికి పొంత అనేది ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా డిఫరెంట్ ప్లాన్ చేసాము. దీంట్లో ఒక అష్టలక్ష్మి లేకుండా నక్షి వర్క్ చూడండి ఒకసారి. అంటే ఎలిఫెంట్ తో విత్ స్టాండ్ అన్నమాట, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవి మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఒకటే పర్పస్ ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఉర్లీ టైప్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే ప్రసాదం కోసం వాడుతూ ఉంటారు. సో వివర్స్ ఇప్పుడు నేను చూపించే కొన్నిట్లో ఏదైతే మీరు గమనిస్తూ ఉన్నారో, ఇది అన్ని పర్పస్ కి ఉపయోగపడే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. మరొకటి ఏంటంటే కనుక, కొంతమంది ఏంటంటే కనుక ఇందాక మేడం అడిగినట్టు కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్నిట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎటువంటి వర్క్ ఉంటాయి. అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి మీ స్టోర్కి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది. సో ఆన్లైన్ డెలివరీ కానివ్వండి, ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. చాలా మంచి ప్రశ్న వేస్తారు. ఎందుకంటే కనుక చాలా మందికి ఇది డౌట్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డౌట్ వస్తుంది, ఏంటంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా లేదా అనేది. సో వివర్స్ ఇప్పుడు ఈ ఛానల్ తరఫున నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆన్లైన్ కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరికి కూడా ఒక విషయం ఏంటంటే, మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు టైమింగ్స్ అండి. ఈ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే, మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారో అది పర్సనల్ నెంబర్ కాదు. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, స్టోర్ నెంబర్ ఏనండి. స్టోర్ నెంబర్ అంటే స్టోర్ పేరు సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ టైంలో మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మా స్టాఫ్ అవైలబుల్ గా ఉంటారు. ప్రతి వెరైటీ కూడా, అంటే యాంటికే కావదండి,
మా స్టోర్ సంబంధించి వెడ్డింగ్ ఐటమ్స్ కానీ, పూజ ఐటమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క ఐటమ్ వీడియో కాల్ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వరకు ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కొరియర్ చార్జెస్ కస్టమర్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుందండి. అది నేను ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, లేదంటే కనుక కొరియర్ ద్వారా కావచ్చు, నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఆ కొరియర్ చార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. అయితే మేడం దీంట్లో నా దగ్గర పూజ ఐటమ్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా అన్ని ఉన్నాయి కదా. సో యాంటిక్ ఫినిషింగ్ లో కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో అంటే రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు కేవలం ఒక దాని మాత్రం కాకుండా అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరొక సెక్షన్ చూపిస్తాను. సరే, ఇక్కడ చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అంటే అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ దేవతామూర్తి విగ్రహం కూడా ఎంత క్యూట్ అనిపిస్తుంది. అంటే రిటర్న్ గిఫ్ట్సా లేకపోతే అంటే ఏ విధంగా అంటే ఇదైతే నాకు పూర్తి బ్రాస్ లాగా అనిపిస్తుంది. పూర్తి బ్రాస్ అనేది అంటే దీంట్లో కూడా బ్రాస్ ఉంది, అలాగే దీంట్లో జర్మన్ సర్ కూడా ఉంది, దీంట్లో పాలిరైజన్ కూడా ఉందండి. ఓకే. సో మేడం ఇప్పుడు మీరు చూసారు కదా, వీటిలో ఇందాక ఏ విధంగా కస్టమర్స్ నిజంగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో మీరు కూడా ఆ విధంగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంతేనా? ఎందుకంటే మీరు చూసారు కదా, మేడం చెప్పింది నిజమే. ఎందుకంటే కనుక ఇది చూడడానికి బ్రాస్ లా ఉంది. మరికొంతమంది ఏంటంటే కనుక ఇది బ్రాస్ అని అంటారు, మరికొంతమంది మెటల్ అని కూడా అంటూ ఉంటారు. వాస్తవంగా అయితే కనుక ఇది పాలిరైజన్. అంటే మేడం పాలిరైజన్ అంటే మార్బుల్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేస్తారన్నమాట. అయితే దీంట్లోనే నా దగ్గర కొన్ని మెటల్ ఐటమ్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జింక్ మెటల్ అంటారు. అయితే ఇప్పుడు పాలిరైజన్ ఎలాగనో అలా జింక్ మెటల్ కూడా ఉంది. సో ప్రెసెంట్ వ్యూవర్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవంతా కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి అనమాట. సో దీంట్లో కొన్ని మెటల్ ఐటమ్స్ ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే కనుక జింక్ మెటల్ ఉన్నాయి, మరికొన్ని ఈ విధంగా ఉన్నాయి. అయితే మీరు చూస్తున్నారు కదా, వీటితో పాటు కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్, వీటితో పాటు మరొకటి మీనాకరీ డిజైన్ కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఈ మీనాకరీ డిజైన్స్ లో కూడా యాక్చువల్ గా ఇది టిఫిన్ బాక్స్ మోడల్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా నా దగ్గర సైజెస్ ఉన్నాయి మేడం. అయితే దీంతో పాటు నా దగ్గర మీనాకరీలోనే వెడ్డింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే కనుక చిన్న సేపు ప్లేట్ మోడల్ అంటే పూజా పర్పస్ కూడా ఉన్నాయి అనమాట. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన డిజైన్స్ అనమాట. ఇవి చాలా బాగుంది. మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో కానివ్వండి, రాజులు రాణుల కాలం నాటివి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, కరెక్ట్. మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు వీటితో పాటు ఇందాక నేను మీకు చెప్పాను కదా వెడ్డింగ్ ఐటమ్స్ అని చెప్పేసి, ఆ వెడ్డింగ్ ఐటమ్స్ కూడా చాలా మంది అడుగుతున్నా అని చెప్పి అవి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. అయితే ఇప్పుడు ఈ మీనాకరీ డిజైన్ సంబంధించిన మాత్రమే కాకుండా ఇక్కడ మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ చూస్తున్నారు కదా, దీంట్లో మ్యాక్సిమం కూడా కస్టమర్స్ క్వాంటిటీ అడుగుతూ ఉంటారు. సో నా దగ్గర క్వాంటిటీ కూడా మెన్షన్ చేసి పెట్టాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సార్ ఒక నిమిషం, నాకు ఇప్పుడు ఇది ఇన్ని రంగులతోనే ఇంత చక్కగా అంటే డిజైన్ చేశారు కదా, అంటే నిజంగా అంటే చూడడానికి చాలా ఎక్కువ కాస్ట్ ఏమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని మీరు రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటే మనకు మన ఆర్థిక స్థోమతను బట్టి మనం రిటర్న్ గిఫ్ట్ కి మనం ప్లాన్ చేసుకుంటాం. సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. వాషింగ్ కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది మనకి. అంటే ఏంటి సార్ అసలు దీని? అయితే మేడం యాక్చువల్ గా వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ చెప్పాలంటే ఇందాక నుంచి మేడం అడిగే ప్రశ్నలు చాలా కొత్తగా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వ్యూవర్స్ మీరు అడగాల్సిన ప్రశ్నలు దాదాపు మాక్సిమం అన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. రీజన్ ఏంటంటే కనుక ప్రతి కస్టమర్ కి ఉండే డౌట్స్ ఏవి. బట్ ఏంటంటే ఒకటి నేను ఇప్పుడు మేడం అడిగారు కాబట్టి మీ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, యాక్చువల్ ఈ డిజైన్ మనం మీనాకరీ అంటారు. యాక్చువల్ గా మీరు నా కంపెనీ పేరు చూడొచ్చు, మా షాప్ పేరు మీరు చూడొచ్చు, శ్రీ లలిత మెటల్స్ అని చెప్పి ఉంటుంది. దాని కింద క్యాప్షన్ చూసారా, ప్రమోటింగ్ ఇండియన్ ఆర్ట్. అంటే మేడం చాలా వరకు ఏంటంటే మేడం అదర్ కంట్రీలో ఏవైతే ప్రిపేర్ అవుతున్నాయో ప్రొడక్ట్ ప్రిపేర్ అవుతున్నాయో అవన్నీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం సేల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కూడా చాలా మంది అవి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. అయితే వేరే కంట్రీ నుంచి మనం మన దగ్గర ఇంపోర్ట్ చేస్తున్న వస్తువులు పర్చేస్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అవతల వాళ్ళు బాగుపడుతున్నారు, మన దగ్గర ఎవరు కొనట్లేదు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్, మన ఇండియన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అడ్వర్టైజ్ చేయాలి, అది కస్టమర్ అందరి దగ్గరికి చేరాలి, మన యొక్క సంప్రదాయం అందరికి తెలవాల ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసాము ఈ మీనాకరీ డిజైన్ అనేది. సో దీంట్లో పర్టికులర్ మీనాకరీని మాత్రమే కాకుండా జర్మన్ సవర్ అయినా సరే, లేదంటే సిల్వర్ కోటెడ్ అయినా సరే, లేదంటే మెటల్ ఐటమ్స్ అయినా సరే మ్యాక్సిమం కూడా మన దగ్గర ప్రిపేర్ చేస్తున్నాం. సో ఏంటంటే మేడం దీంట్లో మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మీనాకరీ డిజైన్ చేసేది పెద్ద పెద్ద రాజులేం కాదండి, చాలా పేదవారండి, నిజంగా చాలా పేదవాళ్ళు. అవును. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో వీళ్ళందరూ మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే చాలా నిరుపేదలండి. సో ఇది మీరు పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళని పోషిస్తున్నారు. సో చాలా పేదవారు. సో మీ వల్ల మీరు ఏదైతే పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గర కొంటున్నారు, నా దగ్గర కొన్నప్పుడు నేను మీకు సేల్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, నేను ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ నేను వర్క్ ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా మీకు తెలియకుండా మీ వల్ల వాళ్ళ కుటుంబం పోషించబడుతుంది. సో అందుకని ట్రై చేయండి. మా షాప్ తరపున అలాగే ఛానల్ తరపున మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన, మన ఇండియన్ సంబంధించిన కల్చర్ సంబంధించిన
ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అంటే పర్టికులర్ ఇవి మాత్రమే కాదండి, మరి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అది మీరు పర్చేస్ చేయడం ద్వారా ఇండియా కూడా లాభపడుతుంది. మరొక విషయం ఏంటంటే కనుక మీరు కూడా మరొక పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. ఇంకోటి మన సాంప్రదాయం చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి కూడా లేదంటే దేశాల వారికి కూడా తెలియజేసినట్టు అవుతుందండి. మీరు అన్నట్టు నిజంగా అంటే వాళ్ళకి ఒక జీవనోపాధి దొరుకుతుంది, ప్లస్ వాళ్ళ మన కల్చర్ ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కరెక్ట్ అండి. సరే, ఒక్కసారి నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు శ్రావణం మొత్తం పెళ్లిళ్ళ సీజన్, అవునండి. రిటర్న్ గిఫ్ట్స్ చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. అవునండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేది కంపల్సరీ, అదొక ప్యాషన్ లాగా అయిపోయింది. అవును అవును సో ఇప్పుడు ఇవన్నీ ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఐటమ్స్ కొనాలని వాళ్ళకి కూడా ఉంటుంది. సో కంపల్సరీ ఏదైనా ఆఫర్ ఏమైనా ఉందా? ఉందండి. అయితే ఈ వరలక్ష్మి సీజన్ సంబంధించి వ్యూవర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, సో దాదాపు అన్ని ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను రీజనబుల్ గా పెడుతున్నాను. మరొక విషయం ఏంటంటే గనక చాలా మంది ఇప్పుడు మేడం చెప్పినట్టు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళు ఏంటంటే కనుక వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న కానుక ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటారు. సో మీ అందరి కోసం ఒక చిన్న కానుక అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి. మేడం ఇంకొకటి ఏంటంటే ఈ గోదానం చేయడం కూడా మంచిదని చెప్పి అంటూ ఉంటారండి, చాలా మంచిది అంటారు. సో మీ అందరి కోసం కేవలం 49 రూపీస్ మాత్రమే, 49 రూపీస్ మాత్రమే ఈ పీస్ దొరుకుతుంది మీకు. విత్ కవర్ ప్యాకింగ్ వస్తుంది, విత్ బాక్స్ పీస్ కూడా వస్తుందండి. సో మీ అందరికి సంబంధించి నా దగ్గర క్వాంటిటీ కూడా రెడీ చేసి పెట్టాను. మీరు ఆన్ ది స్పాట్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి. సో మాక్సిమం కూడా మేడం పర్టికులర్ ఒకటే మాత్రమే కాకుండా మరికొన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చండి. కింద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసినా మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం.